లోకల్ ఎలక్షన్స్ ఇంకా రాలేదు, కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి రాజకీయం అప్పుడే వేడెక్కింది. మేయర్, చైర్పర్సన్ పోస్టులపై ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి. మచిలీపట్నం మేయర్ విషయంలో జనసేనలోనే విభేదాలు బయటపడడంతో కూటమిలో టెన్షన్ పెరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల్లోనూ పదవుల కోసం ఆశావాహులు రెడీగా ఉన్నారు. కానీ పొత్తు లెక్కల్లో ఎవరి వాటా ఎంత అన్నది క్లారిటీ లేకపోవడంతో కింది స్థాయి నేతల్లో ఆందోళన మొదలైంది. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాం, ఇప్పుడు పవర్ వచ్చింది, మరి పదవి మనకేనా లేక పొత్తు పేరుతో ఇంకొకరికి వెళుతుందా? ఇదే క్యాడర్ టెన్షన్. ఎస్, 3 పార్టీల్లో ఇప్పుడు ఒక టెన్షన్ నెలకొంది. మనం ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్నాం. సో మనకు టికెట్ వస్తుందా, అవకాశం వస్తుందా, లేదంటే పొత్తుల్లో భాగంగా త్యాగం చేయాల్సి వస్తుందా? మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు త్యాగాలకి సిద్ధపడాలనుకుంటూ అన్ని పార్టీల్లో ఇప్పుడు టెన్షన్ కనిపిస్తోంది. ఆల్రెడీ మచిలీపట్నంలోనైతే వితిన్ ద పార్టీ జనసేనలోనే వర్గ విభేదాలు బయటపడ్డాయి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఇప్పుడు పార్టీ క్యాడర్లో జరుగుతున్న చర్చ 3 పార్టీల్లో టీడీపీ, జనసేన అండ్ బీజేపీ 3 పార్టీల్లో జరుగుతున్న చర్చ, అంతర్మదనం ఏం కనిపిస్తోంది? రాజేష్, అన్ని ఉన్న అల్లున్నోట్లో శని అని చెప్పి పురాతనంలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఇప్పుడు 3 పార్టీ నేతలకి, కార్యకర్తలకి అచ్చుగుద్దినట్టు అమలవుతుంది. దాదాపుగా గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో చాలామంది కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పాలయ్యారు, జైలుకి వెళ్ళారు, కొంతమంది కుటుంబ సభ్యులు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది 2 ఏళ్ళు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వార్డు మెంబర్ నుంచి మేయర్ వరకు 1,30,000 పైగా పదవులు రాబోతున్నాయి. ఈ 1,30,000 పదవులకు సంబంధించి రాజకీయ నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పించే అవకాశం, ప్రతి ఒక్కరి వార్డు మెంబర్ నుంచి మేయర్ వరకు కూడా నెల జీతాలు కూడా వస్తాయి. సో ఈ నేపథ్యంలో పొత్తు పేరు తమకి ఎక్కడ ఎత్తు పడుతుందో అని 3 పార్టీ నేతల్లో ఆందోళన, అలజడి మొదలైంది. ఎందుకంటే 100% స్థానిక సంస్థల సీట్లకు సంబంధించి 65 నుంచి 70% స్థానాలు టీడీపీకి, 25 నుంచి 30 స్థానాలు జనసేనకి, 5 నుంచి 10 స్థానాలు బీజేపీకి ఇస్తారు. అంటే బీజేపీకి సంబంధించి కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు, జనసేనకు సంబంధించి మరికొంతమంది ఇబ్బంది పరిస్థితులు, ఇక టీడీపీ నేతల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపుగా 30% మంది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తమ పదవులని త్యాగం చేయాల్సి వస్తుంది. అయితే ఎవరు త్యాగం చేయాలి, ఎలా త్యాగం చేయాలో తెలియక ఆ పార్టీ నేతలు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. ఉదాహరణకి రాష్ట్రంలో 17 కార్పొరేషన్లు ఉంటే దీంట్లో 12 టీడీపీకి, 4 జనసేనకి, 1 బీజేపీకి వెళ్తుంది. అంటే 4 చోట్ల 5 చోట్ల టీడీపీ నేతలు త్యాగం చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 13,430 పంచాయతీలు ఉంటే దీంట్లో 10,000 పంచాయతీలు టీడీపీ పోటీ చేస్తే 3,000 పంచాయతీలకు సంబంధించి టీడీపీ నేతలు త్యాగం చేయాలి. అలాగే జనసేన నేతలు కొన్ని చోట్ల, బీజేపీ నేతలు మరికొన్ని చోట్ల, ఇట్లా రకరకాలుగా ప్రతి గణాంకాలకు డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అయినప్పటికీ కూడా డెఫినెట్ గా టీడీపీ ఎక్కువ లీడ్లో ఉంది కాబట్టి సహజంగా టీడీపీకి ఎక్కువ షేర్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం త్యాగాలు కూడా వాళ్ళే చేయాలి మీరు చెప్పినట్టుగా. మరి త్యాగాలు చేయడం కోసం టీడీపీ క్యాడర్ నాయకులు సిద్ధంగా ఉన్నారా? తర్వాత జనసేన కూడా తన సొంతంగా ఎదగాలనుకుంటుంది. జనసేన పైన కూడా ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. ఎక్కడెక్కడ కేవలం ఆ 21 నియోజకవర్గాల్లోనే కాకుండా ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయాలనేది ఆల్రెడీ క్యాడర్కి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎట్లా ఈక్వేషన్స్ ఉండే అవకాశం ఉంది? వాళ్ళు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? బీజేపీ కూడా త్యాగం సిద్ధపడుతుందా? ఇదంతా ఒక పెద్ద దాని ఏమంటారు, ఒక పద్మవ్యూహం లాగా ఉందేమో వాళ్ళందరికీ ఆ చిక్కుముడులు ఎట్లా సాల్వ్ చేయాలనే దానిపైన. ఎట్లా ఉన్నా ఏ పార్టీ నేత ఎలా నిర్ణయం తీసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ నేతలు 30% త్యాగం చేయాలి, జనసేన నేతలు ఒక 10-15%, బీజేపీ నేతలు 5% త్యాగానికైతే సిద్ధపడాలి. ఒకవైపు ఇక్కడ బీజేపీకి చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 0.5 నుంచి 1% ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ 5 నుంచి 10 స్థానాలు వాళ్ళకి భర్తీ అవుతున్నాయంటే ఖచ్చితంగా బీజేపీ నేతలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఇక గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూసుకుంటే జనసేనకు సంబంధించి కొంతవరకు ఆనందాన్ని ఇచ్చినా కానీ గత 2 సంవత్సరాల కాలంగా తాము బలంగా ఎదిగాము, తమ వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జనసేన నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవైపు ఆనందంగా ఉన్నా కొంతవరకు వాళ్ళైతే త్యాగం చేయాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లోనే దాదాపుగా 45 స్థానాలని కేవలం 21 స్థానానికి పరిమితమయ్యాం. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా 30% స్థానాలు కావాలని జనసేన మొండి పట్టుదల పడుతుంది. సో ఈ నేపథ్యంలో కొంతవరకు వారు కూడా త్యాగం చేయాలి. సో 3 పార్టీలు అయితే మాత్రం త్యాగం చేయాలి. పద్మ వ్యూహాన్ని అభిమన్యుని ఏ రకంగా చేయడం, మరి ఈ 3 పార్టీ నేతలు ఏ రకంగా దాన్ని ఛేదిస్తారో చూడాలి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు అసలు చిక్కు, అసలు క్వశ్చన్స్, అసలు సవాళ్ళు
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు ఎదుర్కోబోతున్నాయి, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. సో వీళ్ళ క్యాడర్ని, నాయకుల్ని ఎట్లా సమన్వయం చేస్తాయి, త్యాగాలకు ఎవరు సిద్ధపడబోతున్నారు, ఎవరికి పదవులు దక్కబోతున్నాయి? ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మేము పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి ఈసారైనా మాకు వస్తుందా, లేదు మేము కూడా మళ్ళీ త్యాగదనుల లిస్టులోకి వెళ్ళిపోతామా అన్నటువంటి అనుమానాలు, క్వశ్చన్స్ ఇప్పుడు 3 పార్టీల క్యాడర్ని వేధిస్తున్నాయి. మరి ఆ పార్టీల అధిష్టానాలు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాయో చూడాలి. బట్ నిజంగా ఒక కత్తి మీద సాములాగే ఉంటుంది ఆ 3 పార్టీల అధినాయకత్వాలకి.